దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ముంబైలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆస్తుల విలువ 3,400 కోట్లుగా అంచనా. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడీఆర్ చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో భాగంగా దేశంలోని 4,902 మంది ఎమ్మెల్యేల్లో 1,861 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో 1,205 మందిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాలున్నాయని తెలిపింది. ఇదే సమయంలో వారి ఆర్థిక వివరాలు కూడా వెలుగులోకొచ్చాయి. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 2వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 1,413 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. అలానే ఆంధ్రప్రదేశ్కు చెందిన 4 ఎమ్మెల్యేలు ఈ లిస్టులో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 931 కోట్లతో, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ 824 కోట్లతో, ఆంధ్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 757 కోట్లతో, టీడీపీ ఎమ్మెల్యే వి ప్రశాంతిరెడ్డి 716 కోట్లతో టాప్ 10 అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో చోటు సంపాదించారు. టాప్ 20 అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో ఐటీ మంత్రి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ దారా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం 1,700 కావడం విశేషం. కాగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించి ఈ లిస్టు రూపొందించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 మంది ఎమ్మెల్యేల ఆర్థిక వివరాలను, వారిపై ఉన్న కేసులను స్కాన్ చేసి బయటపెట్టింది.